Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, హనుమత్ జయంతి విషయానికి వస్తే చైత్ర మాసంలో ఒకసారి, వైశాఖ మాసంలో ఒకసారి వస్తుంది. నిజమైన హనుమత్ జయంతి వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి అని మనం లాస్ట్ టైం వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు వైశాఖ మాసం వచ్చేసింది, హనుమత్ జయంతి రాబోతోంది. మరి ఏ రకంగా పూజలు చేసుకోవాలి, ఆ రోజు హనుమంతుని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి గురుగారు? హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠఫలగుణస్సఖః పింగాక్షామిత విక్రమః ఉధిదిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః. 12 నామాలు ఆంజనేయ స్వామి వారికి ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నామాలు ఓకే, ద్వాదశ నామాలు అంటారు. ఇది హనుమత్ జయంతి అనేటువంటి ఒక విషయానికి వస్తే చాలా రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నాయి. వీటిల్లో చైత్రశుద్ధ పౌర్ణమికి చేసేటువంటి హనుమత్ జయంతి అది హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం అని చెప్పి అంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆ రోజున ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని లంకలో చూసినటువంటి రోజు. అలాగే ఆంజనేయ స్వామి వారు సూర్యుడి దగ్గరికి పండు అని చెప్పి తినడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంద్రుడు ఎప్పుడైతే వజ్రాయుధం పెట్టి ఆయన కొట్టాడో కింద మూర్ఛిల్లి పడిపోతే మరలా లేచినటువంటి రోజు. జన్మ వేరు, మరుజన్మ వేరు కదా. మూర్ఛిల్లి పడిపోతే కొంతసేపు తెలివి తెచ్చుకుంటాం. సో కాబట్టి ఆల్రెడీ జీవంతో ఉన్నట్టే లెక్క. అది జయంతి కిందకి రాదు కదా. అలానే శాస్త్రంలో ఏం చెప్తుందంటే మంగళాష్టకాలు, ఆంజనేయ స్వామి వారి మంగళాష్టకాలు అని చెప్పి అష్టకాలు ఉంటాయి. వాటిల్లో ఆయనకి చెప్తున్నటువంటి ఒక అష్టకం ఇదేమిటి అంటే, ఒక శ్లోకం అర్థం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పి శాస్త్రం చెబుతోంది. వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి జననం జరిగింది అని చెప్పి చెబుతూ ఉంటాం. అలాగే మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తారు. మనకి మంగళవారం ఎందుకు చేస్తాము, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఆంజనేయ స్వామి వారి విజయోత్సవం అని. వైశాఖ పౌర్ణమి మంగళవారం రోజున కలిసి వచ్చింది ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని చూసిన రోజు. దాని అందుకనే సంస్కృతంలో జయవారం అంటారు మంగళవారాన్ని. ఆయన వెళ్ళింది జయం కోసం, కార్యం దిగ్విజయం కోసం, సీతాదేవిని చూడటం కోసం, కాబట్టి దాన్ని జయవారం అంటారు. అంటే మనం కూడా ఏదైనా పనిలో విజయం కలగాలంటే ఆ రోజు చేయొచ్చు, తప్పనిసరిగా చేయవచ్చు. మంగళవారాన్ని మనం తీసి పడేస్తాం, పక్కన పడేస్తాం. మంగళం అంటే ఏంటమ్మా, శుభం కదా. మరి అంతే కదా, మంగళవారం అంటే జయవారం. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఉండేటువంటి లక్షణాలలో చూడండి, ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళ మంచి కోరి ముందుకు వెళ్ళాలి అంటే, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే తూర్పుగా ప్రయాణం ప్రారంభించాలి. ఆంజనేయ స్వామి వారు మనకు నేర్పినటువంటి నీతి. శత్రు వినాశనం కోసం ఎదురువాడు ఏదైనా మనం వాడిని ఇది చేయాలి, బాధ పెట్టాలి, వాడు మనకి శత్రువుగా ఉన్నాడు, వాడిని ఏమైనా మనం ఖండించాలి అనేటువంటి విషయానికి వెళ్ళాలి అంటే దక్షిణ దిశగా బయలుదేరాలి. అందుకనే దక్షిణ దిశగా తిరుగున్నటువంటి ఆంజనేయ స్వామి వారికి శక్తి ఎక్కువగా ఉంటుంది. లంకకి వెళ్ళేటప్పుడు దక్షిణ దిశగా బయలుదేరట. శత్రు వినాశనం కావాలి, కార్యం దిగ్విజయం కావాలని చెప్పి దక్షిణ దిశగా బయలుదేరట ఆంజనేయ స్వామి వారు. సుందరకాండలో చెప్పబడుతుంది ఇది. అలాగే ఈ వైశాఖ బహుళ దశమి అనేది అస్సలైనటువంటి హనుమత్ జయంతి. ఈ సంవత్సరం వచ్చేటువంటి 2024 సంవత్సరంలో వచ్చేటువంటి వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం, ఆయన పుట్టినటువంటి శనివారం, వారం, తిథి, నక్షత్రం, పక్షం, మాసం అన్నీ కలిసి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హనుమత్ జయంతి ఈ సంవత్సరం. ఆంజనేయ స్వామి వారిది నిజంగా శనివారం కలిసి వచ్చింది, ఆయన పుట్టిన వారం కలిసి వచ్చింది, పుట్టిన నక్షత్రం ఉంది, పుట్టిన తిథి ఉంది, పుట్టిన పక్షం ఉంది, పుట్టిన మాసం ఉంది. అన్నీ ఒకటే రోజు చాలా రేర్గా వస్తుంది. ఎప్పుడో ఒక 15 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి ఇలా కలిసి వస్తూ ఉంటుంది. అంత విశేషమైనటువంటి రోజు ఈ వైశాఖ బహుళ దశమి జూన్ 1 తారీఖున వచ్చింది. ఆ రోజున హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామి వారి నామస్మరణ చాలు ధైర్యం రావడానికి. ఇప్పుడు చూడండి, ఏదైనా భయం కలిగితే ఆంజనేయాయ నమః, ఆంజనేయాయ నమః, జయ హనుమాన్, జయ హనుమాన్. మనం రామనామంతో పాటుగా ఎక్కడైతే హనుమత్ నామం పలుకుతామో రామనామం జయ శ్రీరామ్, జయ శ్రీరామ్ అంటాం. దానికంటే అనుకోకుండానే కంఠం వేరే స్థాయికి వెళ్ళిపోయి పలిగేటువంటి నామం జయ హనుమాన్. ఆంజనేయ స్వామి వారి నామాన్ని తలుచుకుంటే చాలు సకల కార్యసిద్ధి జరుగుతుంది అంటాడు. అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్
స్మరణాత్ భవేతు. ఆంజనేయ స్వామి వారి నామాన్ని స్మరిస్తే చాలు బుద్ధి బలం, బుద్ధిర్బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అరోగతం అంటే రోగాలు పోవటం, ఓకే. అజాడ్యం బద్ధకం, వాక్పటుత్వం అంటే మాట్లాడేటువంటి విధానం, హనుమత్ స్మరణాద్భవ్, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి నామం పలికితే వస్తుంది అంటాడు. అలాగే మనం ఏదైనా ప్రతిరోజు, ఇది ఒక హనుమత్ జయంతికే కాదు, ఎవరైనా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి వారిని, రాముల వారిని ఒక్కసారి తలుచుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరాననేటువంటి నామాన్ని, ఒక శ్లోకాన్ని చదువుకొని అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని వెళ్తే తప్పనిసరిగా పనులు పూర్తవుతాయి. అసాధ్య సాధక స్వామిన్, అసాధ్యమైనటువంటి పనులు కూడాను సాధించేటువంటి శక్తి. అసాధ్యం తవ కిం వద, అసాధ్యమైనటువంటి మాటే లేదు నీ దగ్గర. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో, నా కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయి. ఈ యొక్క నామాన్ని తప్పనిసరిగా మనం స్మరించి వెళ్తే తప్పనిసరిగా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు సదా మనతోనే ఉంటాడు. ఆంజనేయ స్వామి వారు ఎవరు పుత్రుడు? వాయుపుత్రుడు. గాలిలో ఆంజనేయ స్వామి వారు మనతోనే ఉంటాడు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఏ భయం వేసినా, ఏది వేసినా, అంటే ఏ రకమైనటువంటి ఇది ఉన్నా ఆంజనేయ స్వామి వారిని అత్యంత ప్రీతికరంగా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అది కులమత భేద విచక్షణ రహితంగా కూడా ఉందమ్మా. ముస్లిమ్స్ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, హనుమాన్ని తప్పనిసరిగా. అంటే వాళ్ళకు కూడా ఆ శక్తి ఏంటి అనేది తెలుసు కాబట్టి. కొంతమంది, అందరూ చేస్తారని చెప్పను, కొంతమంది చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి రావడం, ఒక మాట చెప్పాలి అంటే మారుతి నగర్ కొత్తపేటలో ఉన్నటువంటి మారుతి నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఫౌండర్ మెంబర్స్లో ఒక ముస్లిం వ్యక్తే ఉన్నాడు. చాలా అరుదుగా జరిగే విషయం. ఆయన కొడుక్కి బ్రాహ్మణ అమ్మాయిని చేసుకున్నారు. చేసుకొని ఆయన కొడుకు, ఆయన భార్య ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వచ్చి హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆంజనేయ స్వామి వారికి వడమాల పూజ చేయించుకొని వెళ్తారు వాళ్ళు. ఇంకేం చెప్పాలి కదా, వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకుంటారు. దాంతోపాటు ముఖ్యంగా నిజంగా మాట చెప్పాలంటే వాళ్ళు హోమాలు అవి కూడా చేయించుకోరు బయట ఎవరు, కానీ వీళ్ళు హోమాలు చేయించుకుంటారు, పూజలు చేయించుకుంటారు, గృహప్రవేశానికి ముహూర్తాలు పెట్టుకుని గృహప్రవేశం చేసుకుంటారు. అలాగే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం ఆంజనేయ స్వామి వారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఇటీవల కాలం చేశారు ఆయన. అంటే ఆంజనేయ స్వామి వారు కులమత భేద విచక్షణ రహితంగా పూజింపదగినటువంటి ఒక శక్తిగా ప్రేరేపించబడుతుంది. ఆంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి రోజున నిజంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయమని చెప్పండి. అదొక్కటి చాలు. అది 11 సార్లు, 41 సార్లు, 108 సార్లు. కొంతమంది ఏకాసనం మీద 108 సార్లు చేస్తారు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా 108 సార్లు పారాయణ చేస్తారు. కొన్ని గంటలు పడుతుంది, దాదాపు 5-6 గంటలు పడుతుంది. అయినా సరే కూర్చొని లేవకుండా చేస్తూ ఉంటారు. సాధ్యపడుతుందా? అమ్మ ఉన్నారమ్మా, తప్పనిసరిగా. ఇప్పుడు సుందరకాండ ఉంది, సుందరకాండ పారాయణ చేస్తాం. సుందరకాండ పారాయణ చేసినప్పుడు కూడా ఏం చేస్తారు, కొంతమంది రోజు కొన్ని అధ్యాయాలను చెప్పుకొని చేస్తూ ఉంటారు. 64 అధ్యాయాలు, 64 అధ్యాయాలు కొన్ని భాగాలు పెట్టుకొని చేస్తుంటారు. కొంతమంది 12 గంటలు పడుతుంది ఏకాసనం మీద చేయాలంటే. అలా చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నాకు తెలిసిన ఒక హనుమత్ భక్తులు, ఒక వంశీకులు ఉన్నారు, బ్రాహ్మలు. వాళ్ళు ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ ఉపాసన అనేది ఆంజనేయ స్వామి వారికి, అంటే ఆంజనేయ స్వామి వారు ఎంత అనుగ్రహించారు వాళ్ళని అంటే, వాళ్ళ చిన్న పిల్లవాడు ఒక 2వ కొడుకు ఉంటాడు. ఆ పిల్లవాడికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. నేను వాళ్ళ ఇళ్ళ మధ్యలోనే ఉండేవాడిని. మా మేనల్లుడికి 1.5 సంవత్సరం, వాడికి సరిగా మాటలు కూడా రావు. ఈ ఆంజనేయ స్వామి వారి ఉపాసన చేసే వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాడు చెట్టు మీదకి ఎక్కి జాజి పూరుకు వస్తూ ఉన్నాడు, జాజి చెట్టుకి. ఈ సంవత్సరంన్నర ఉన్నటువంటి పిల్లవాడికి మాటలు కూడా రావు. ఈ పిల్లవాడు అతన్ని చూపించి మామ అని చెప్పి చూపిస్తున్నాడు. అంటే ఆ పిల్లవాడిలో ఆంజనేయ స్వామి వారి లక్షణాలు మాటలు రాని వాడికి కూడా అర్థమయ్యేంత సుస్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అనేది అంత తీవ్రంగా ఉంటుంది. మనం జయ హనుమాన్ ఒక్కసారి అనుకొని వెళ్ళండి, నామస్మరణ చేసి వెళ్ళండి, గ్యారంటీ దిగ్విజయంగా పనులు పూర్తవుతాయి. మనతోనే ఉంటాడని చెప్పడం ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇటీవల కొంచెం వీడియో కొద్ది పెద్దదైన ఒక్కటి చెప్తాను. ఇటీవల కాలంలో తెల్లవారుజామున 3:45 మా తమ్ముడికి నేను ఫోన్ చేసి ఏడుస్తున్నా.
ఏడవడం కూడా ఒక ఆనంద ధారలు కారుతున్నాయి నాకు. ఇటీవల ఒక 25 రోజుల క్రితం జరిగింది ఇది. ఏమిటి అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నారు, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను, అన్నయ్య ఏమైందన్నయ్య ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అని చెప్పి అడుగుతున్నాడు. నేను చెప్తున్న మాట ఏంటి అంటే, మా బ్రదర్ పేరు వంశీ, మా తమ్ముడి పేరు వంశీ, నాకు రాముల వారి పాద స్పర్శ తగిలింది వంశీ, ఆనందాన్ని వెలుబుచ్చుతున్నా నేను. ఎలా అంటే ఒక దేవాలయంలో, నేను గుంటూరులో పనిచేసినప్పుడు ఒక దేవాలయం, శివాలయం, సత్యనారాయణ స్వామి వారి దేవాలయం, హరిహర క్షేత్రాలకు ప్రధాన అర్చకుడిగా చేసేవాడిని నేను. ఓకే. మా అమ్మగారు, నేను, మా పిల్లలు, మా మిస్సెస్ అందరం ఒక శివాలయంలో ముందు హాల్లో పడుకొని ఉన్నంట. ఒక నలుగురు దాదాపు ఒక 12-15 అడుగులు ఉన్నటువంటి వ్యక్తులు ఆ శివాలయం చుట్టూ తిరుగుతున్నారట. షాడోస్ కనపడుతున్నాయి, లైట్లు లేవు. దొంగలను అరుస్తున్నా నేను. అరుస్తుంటే బయట ఎక్కడో ఒక వాచ్మెన్ చిమ్ముతోంది. దొంగలు వచ్చారమ్మా, కర్ర తీసుకుని కొట్టు అంటే ఆవిడ ఇంత కర్ర చూపిస్తుంది, చిన్న కర్ర, ఈ కర్రతో కొడితే ఏం దెబ్బలు తగ్గుతుంది అయ్యగారు అని చెప్పి చెప్తుంది ఆవిడ. లాభం లేదని చెప్పి స్విచ్లు వేస్తుంటే, లైట్లు ఎక్కడ వెలగట్ల. ఇలా కాదు అని చెప్పి ఒక పెద్ద రాడు తీసుకొని తాళం తీసేసి, నేను సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలోకి వెళ్ళాలంటే పెద్ద తలుపులు ఉండే దానికి. ఆ తలుపులు ఇలా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత లైట్లు వేస్తే లైట్లు వెలిగినాయి. ఒక ముగ్గురు ఉన్నారు. ఎంత హైట్ ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు 12 అడుగులు 18 అడుగులు హైట్ ఉన్నారు. సీత, రామ, లక్ష్మణులు. మీరు చూసారా? ముగ్గురు. ఇలా అక్కడికి వెళ్ళి ఆ తన్మయత్వంలో, రామ అయ్యా తండ్రి ఇట్లా కాళ్ళు పట్టుకుంటున్నా, అమ్మవారి పాదాలకు నమస్కారం చేశాను, లక్ష్మణ స్వామి వారి పాదాలకు నమస్కారం చేశాను. ఇలా చేస్తూ ఆయన రాలేదా అని అడుగుతూ ఉంటే, లక్ష్మణ స్వామి ఇలా ఉంటే ఆయన వెనక నుంచి ఆంజనేయ స్వామి వారు ఇలా ముందుకు వచ్చారు. ఇలా ముందుకు ఇప్పుడు చెప్తుంటే కూడాను రోమాలు ఎక్కబడుచుకుంటున్నాయి ఆ విషయం చెప్తుంటే. అలా వచ్చేసి ఆయన ఇలా పైకి తీసుకొని ఇలా గట్టిగా పట్టుకొని ఆలింగనం చేసుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఆ దాంతో వస్తున్న కన్నీళ్లు ఆగలేదు. కొద్దిసేపటికి తెలివి తెచ్చుకొని మా తమ్ముడికి ఫోన్ చేశాను. ఇదంతా కూడా స్వప్నంలో తెల్లవారుజామున జరిగినటువంటి దృశ్యం. అంటే నేను చేస్తున్నది ఆంజనేయ స్వామి వారి దగ్గర, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రధాన అర్చకత్వం చేస్తుంటాం మారుతినగర్లో. ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి దర్శనం నిజంగా ఆ పాద స్పర్శ, ఆయన ఆలింగనం చేసుకున్నటువంటి స్పర్శ, అది అనుభవమే, అది ఏదో అబద్ధము అని చెప్పి చెప్పడానికి కూడా లేదు. ఆ స్పర్శ కూడా తెలుస్తోంది. ఒక తెలియనటువంటి ఒక ఆనందానికి లోనైపోయి, ఆనందం ఎలా అంటే తెల్లవారిన తర్వాత 8 గంటల వరకు అదే సెన్స్లో ఉండిపోయాను నేను. అలా కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అలానే కూర్చొనే ఉన్నా. ఆ తర్వాత మా తమ్ముడు వచ్చేసాడు ఇంటికి. వచ్చి ఏమైందన్న ఏంటి అంటే, ఇట్లా చెప్తున్నా ఏడుస్తున్నా ఇట్లానే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ తర్వాత స్నానం చేసి మన గుడికి వెళ్ళా. మా కమిటీ సభ్యులకు చెప్తున్నా, వారితో చెప్తున్నా సరే ఆనందం అసలు ఎక్కడ ఆగట్లేదు. అంటే అంత ఆనందం వచ్చింది అంటే అది నిజంగా స్పర్శ తగలకపోతే, ఆ స్పర్శ జ్ఞానం లేకపోతే మనకు ఆనందం రాదు. అంటే ఆంజనేయ స్వామి వారికి చేయడం ద్వారా అంత దగ్గరగా మనకు ఉంటాడని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను నేను. ఈ జరిగిందంతా కూడా చెప్తున్నా. అంత దివ్యమైనటువంటి శక్తి ఆంజనేయ స్వామి వారు. ఇందాక మొట్టమొదట్లో మనం 12 నామాలని చెప్పి 12 నామాలు చెప్పుకున్నాం. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠ ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉధిదిక్రమణశ్చైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః 12 నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అని చెప్పి శ్లోకానికి అర్థం. ఈ 12 నామాలు చెప్పుకొని ఏదైతే ప్రయాణానికి వెళ్తున్నామో, 100 సార్లు వరుసగా యాక్సిడెంట్ అయిన వాడు కూడా 101సారి ఈ నామాలు చెప్పుకొని వెళ్తే యాక్సిడెంట్ నుంచి బయటపడి వెనక్కి రావచ్చు. ఏ రకమైనటువంటి ప్రమాదాలు కూడా జరగవు. యాత్రాకాలే విశేషత అని చెప్పి చెప్తా ఉంది. విన్నా సరిపోతుందా? విన్నా చాలు. తస్య మృత్యుభయం నాస్తి, మృత్యుభయం అనేది ఉండదు అంటాడు. సర్వత్ర విజయీ భవేత్, సర్వత్ర విజయం కలుగుతుంది అంటాడు ఆంజనేయ స్వామి వారి ఈ 12 నామావళి చదివితే విన్నా. అంత అంటే 12 నామాలు చదివితేనే ఆంజనేయ స్వామి వారు మనతో వచ్చి, భారతంలో కూడా ఏంటి జెండాపై కపిరాజు అని చెప్పి చూస్తూ ఉంటారు. భారతంలో పాండవులు విజయం కలగడానికి ముఖ్యమైన కారకుడు ఎవరు అంటే జెండా మీద ఉన్నటువంటి కపిరాజు అనే చెప్తారు. ఆయన్ని చూసే దుర్యోధనుడి సేన అంతా కూడా భయపడి వెళ్ళిపోయింది. అంత శక్తి. అంటే వీళ్ళకంటే కూడా ముందు ఎవరు నడిచారు జెండా మీద? ఆంజనేయ స్వామి వారు. ఆయన బలం, ఆయన వరం ఇచ్చాడు. నేను నీ రథం మీద జెండా రూపంలో ఉంటానని చెప్పి వరం ఇచ్చాడు. కాబట్టే భారతంలో పాండవులకు జయం కలిగింది. అంత శక్తి. మరి రాముడు
సీతాదేవిని తీసుకొచ్చింది కూడా ఆయనే కదా అవునవును. రాముడి దగ్గరికి. అవును. మరి లంకని అంత దహనం చేసింది కూడా ఆయనే కదా. ఆయనే. చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మనకి 9 వ్యాకరణాలు అని చెప్పి అంతకుముందు చెప్పుకున్నట్టున్నాం మనం. 9 వ్యాకరణాలు అని చెప్పి నవవ్యాకరణాలు అని చెప్పి ఉంటాయి. హ్మ్. ఈ నవవ్యాకరణాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మొట్టమొదటిగా బ్రహ్మ, హ్మ్. రెండో వాడు రావణాసురుడు, మూడో వాడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి వారు. హ్మ్. ఈ నవవ్యాకరణాలు అంటే ప్రపంచంలో ఉండేటువంటి సకల జ్ఞానం అంతా కూడా ఈ వ్యాకరణాల్లో ఉంటుంది. మనిషి జీవన విధానం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, చచ్చిన తర్వాత వాడు ఏమవుతాడు, అన్ని అష్టాదశ పురాణాలు కావచ్చు, ఏవైనా సరే ప్రతి సబ్జెక్టు, శాస్త్రం, తర్కం, మీమాంస, ఈ పని చేయవచ్చా లేదా, దానికి సమాధానం కూడా ఈ యొక్క నవవ్యాకరణాల్లోనే ఉంటాయి. ఇలాంటి నవవ్యాకరణ వేత్తల్లో మొట్టమొదటిగా బ్రహ్మగా చెప్పింది ఎవరు అంటే ఆంజనేయ స్వామి వారి పేరు. హ్మ్. నెక్స్ట్ తరానికి బ్రహ్మ కూడా ఆయనే, ఆంజనేయ స్వామి వారే. స్వామి. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి హనుమత్ జయంతి రోజున వైశాఖ మాసంలో నిజంగా ఆయన పుట్టిన అన్ని లక్షణాలు ఆ రోజు కలిసి వస్తున్నాయి. ఆయన కనుక పూజ చేయగలిగితే ఆంజనేయ స్వామి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేసి కొద్దిగా వెన్నపూస, హ్మ్. కొద్దిగా ఒక కొబ్బరికాయ, 5 అరటిపండ్లు, కొద్దిగా మినప సున్ని ఉండరు. హ్మ్. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైన. ప్రీతికరమైనటువంటిది మినప సున్ని, పానకం, వడపప్పు నివేదన పెట్టండి, రామనామం చేయండి. ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో సకల కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. హ్మ్. చాలా సంతోషం గురుగారు. నిజంగా అన్ని లక్షణాలతో కూడి ఉన్న ఈ హనుమత్ జయంతి విశిష్టతతో పాటు మీ అనుభూతులను కూడా మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.